నీవికనేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు నీవు కన్నీళ్లు విడుస్తూ వేదన పడుతూ ఈ సమస్యకి ఇంతేనా అని ఆందోళనతో నిరాశతో నిట్టూర్పు విడుస్తున్నావేమో. నా దేవుని వాగ్దానము, నా దేవుని మాట నిన్ను ధైర్యపరచునుగాక. నీవికనేమాత్రము కన్నీళ్లు విడువవు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కన్నీళ్లకు కారణమైన సమస్యను పరిష్కరించగలిగినవాడు. ఏ కారణాన్ని బట్టి నీవు వేదన పడుతున్నావో ఆ కారణాన్ని, ఆ సమస్యను ఆయన నిర్మూలించగలడు, పరిష్కరించగలడు. నీవు నమ్ముచున్నావా అని యేసయ్య ప్రశ్నిస్తున్నాడు. అవును, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మితే నీ కన్నీటికి కారణమైనదేదో దాని పరిష్కారము నీవు చూస్తావు. నీవు సందేహిస్తే కన్నీళ్లతోనే నీవు గడపవలసి వస్తుంది. కనుక ప్రియ సహోదరి, కన్నీళ్లు కారుస్తూ వేదన పడుతూ నిట్టూర్పు విడుస్తూ బ్రతికే కంటే ఒక్కసారి నా యేసయ్యను నమ్మి చూడు. పరిపూర్ణముగా ఆయన యందు నమ్మిక ఉంచి చూడు. అద్భుతాన్ని నేడే నీవు చూడగలవు. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు మాకు తండ్రిగా కలిగి ఉన్నాము. ఎంత భాగ్యమయ్యా. మా కన్నీటికి కారణమైనవేమో ఆ సమస్యలను మీరు పరిష్కరించే దేవుడవని, నీవికనేమాత్రము కన్నీళ్లు విడువవు అని నరమాత్రుడవు కాదయ్యా, సర్వశక్తి కలిగిన దేవుడవు సెలవిచ్చి ఉన్నావు. ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మనుషుల మాటలే మేము అనేక సార్లు ప్రగాఢంగా నమ్మి ఎన్నోసార్లు నష్టపోయాం. మనుషుల మాటల మీద ఉంచిన నమ్మకము మేము క్రీస్తు పైన నిలపలేకపోతున్నాము అంటే ఇది మా బలహీనతే. నీ పిల్లలు మీ నామమందు విశ్వాసముంచి పరిపూర్ణముగా నమ్ముదురుగాక. వారి సమస్యలకు పరిష్కారము చూచుదురుగాక. గొప్ప కార్యములను మీరు జరిగించి మీ ఘననామానికి మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ కన్నీటిని నా దేవుడు తుడుచునుగాక. నీ ఆవేదనంతటినీ నా దేవుడు కొట్టివేయునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థనలు ఏకీభవించి తప్పకుండా కన్నీళ్లతో నలిగిపోతున్న మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. వారి కన్నీరు తొడవబడినట్లుగా మనవంతు సహకారాన్ని అందిద్దాం. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.